పక్కన పెట్టు, అది ఎవరికి తెలియదు కదా. నువ్వు అమ్మాయికి ఎంత వేసినవో ఏంటో అనేది మనకు తెలీదు. మా అమ్మాయి యూట్యూబ్ మీద కష్టపడి సంపాదించుకొని వంటలు చేసుకుంటూ బతుకుతా ఉంది. బతుకుతా ఉన్నప్పుడు నీ గురించి మాట్లాడిందా లేదా? నీ గురించి అందరినీ ఎదిరించిందా లేదా? అలా ఎదిరించినప్పుడు ఒక్కసారి నువ్వు ఒక మాట అయినా ఎవరో ఒకరి ధర పోనీ నువ్వు నాయకుడు అంటే నువ్వు చెప్పలేకపోయినావు అనుకో, వేరే వాళ్ళ చేతైనా ఇలా అమ్మాయి గురించి ఎందుకు ఇలా చేస్తున్నారంటే మాట్లాడొచ్చు కదా. సో దీన్ని బట్టి ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ, ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు శ్రీరెడ్డి అంత నోరేసుకొని పైన పడిన శ్రీరెడ్డి గురించే పట్టించుకోలేదంటే ఇంకా మన గురించి బోరగడ్డ అనిలు ఏమన్నా ఒక మాట మాట్లాడినారా? తప్పేంది, తను ఓన్ స్టైల్లో చెప్పాడు. సంపేత్తం అలా తెలుసు కదా, బూతులు ఎక్కడ పడతాను వచ్చేస్తాను, బెడ్రూమ్ కూడా వచ్చేస్తాను అంటాడు. అందుకని ఎంతటి పెద్ద దేవుడైనా సరే ఒక చిన్న ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడైనా గానే చిన్న క్షమాపణ అయితే వదిలేస్తల్లా. సో మా బాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, లోకేష్ అన్న గారు కూడా పాప మా అమ్మాయిని అట్లా వదిలేసి ఉండారు. వదిలేసినారంటారా? వదిలేసి ఉండారా అంటే ఆమె మాట్లాడిన మాటలు చిన్న ఏం కాదు కదా, పెద్ద పెద్ద మాటలు కదా, ముద్ర లేకపోతే ఏందా అనేది. ఒకవేళ మా వాళ్ళు ఏమన్నా క్షమించి పాప ఆడపిల్లలని వదిలేస్తారో ఏందో ఇంకా వాళ్ళకే తెలియాల. పాప మా అమ్మాయి రాత ఎట్లా ఉందో అమ్మాయి తెలియాలి. అంటే ఏం లేదు, ఆ శ్రీరెడ్డి మాటలకి ఈ ఆడవాళ్ళందరూ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి మాకు ఒకసారి అప్పచెప్పండి, ఒక గంట సేపు అంటున్నారు వాళ్ళు. మరి అంతే కదా, జుట్టు పట్టుకుని ఏం చేస్తాం నువ్వు చూడండి, అప్పుడు మరి రోకలి పచ్చడి ఇస్తామా, ఏస్తే నాకు చెప్తే పచ్చడి చేస్తామా, మీరు క్షమించకండి అంటారు పాపం వాళ్ళు. వాళ్ళు చాలా బాగా